రీసెంట్‌గా జరిగిన ఏదైతే ప్రొటెస్ట్ ఉందో, అందులో వచ్చిన ఈ సోషల్ మీడియా ట్రాఫిక్ జనరేట్ ఏదైతే చేశారో, అది హైజాక్డ్ అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఆర్ ది ప్రూఫ్ సార్? మళ్ళీ ఎందుకు దీన్ని ఇంకా లాగుతున్నారు? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? లాగడం కాదు. ఏ ఈవెంట్ అయినా కానీ, ఏ మిస్‌హ్యాప్ జరిగినా కానీ, ఏ యాక్సిడెంట్ జరిగినా దాని తర్వాత ఒక పోస్ట్‌మార్టం ఉండాలి. ఎందుకు జరిగింది? ఏం జరిగిందని తెలుసు మనకి. ఎందుకు జరిగిందని తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడానికి. అది మన జీవితంలో కూడా చేస్తాం. మనం ఏదైనా తప్పు చేసిన తర్వాత దే సే యూ కెన్ మేక్ అ మిస్టేక్ వన్స్, బట్ మిస్టేక్ ట్వైస్ ఇస్ ఇట్స్ నాట్ ఎక్స్క్యూజబుల్ అనమాట. అది ఎక్స్క్యూజ్ చేయలేం దాన్ని. ఒకసారి తప్పు జరగవచ్చు, రెండోసారి జరగకూడదు. సో ఇది కూడా అంతే. ఇది మనకు గుర్తుంటుంది May 2026లో, అంటే 2 నెలల ముందు కాక్రోచ్ జనతా పార్టీ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు బాస్టన్ నుంచి అభిజిత్ దీప్కి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని స్టార్ట్ చేశారు. సడన్లీ ఏమన్నారంటే 20 మిలియన్ వ్యూస్, 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ మాకు వచ్చేసారు, వీఆర్ నౌ ద లార్జెస్ట్ పార్టీ బియాండ్ ఈవెన్ బీజేపీ అని చెప్పి వీళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. అవును సార్. కానీ మనకు తెలిసిందే దాని తర్వాత ఇఫ్ యూ లుక్ అట్ ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ చెకర్స్, వాళ్ళే ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నారు. ఏది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వీళ్ళందరూ చేసి 90% జెన్యున్ అని చెప్పారు. తర్వాత మీరు ఇండిపెండెంట్ అనలిస్ట్ చూస్తే వాళ్ళు అన్నారు దీంట్లో మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ఫేక్ అకౌంట్స్. అది ఎక్స్పెక్టెడ్. దాంట్లో చాలా మటుకు అకౌంట్ టర్కీ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అండ్ అఫ్ కోర్స్ ఎప్పుడైనా యూజువల్ కల్ప్రిట్స్ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఇక్కడ మీకు వ్యూవర్షిప్ మీకు పెంచాలంటే సింపుల్, యూ గివ్ మనీ టు యూట్యూబ్, దే విల్ ఇంక్రీజ్ యువర్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇమీడియట్లీ. ఇస్తాన్ కంట్రీస్, ఆల్ కంట్రీస్. మీకు అసలు ఎవరు చూడడు ఆ వీడియోస్. దానికోసం మీరు చూసుంటారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి 30 లక్షల సబ్స్క్రైబర్స్, 40 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఒక వీడియో చూడడానికి 500 మంది కూడా చూడరు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద రియల్ వ్యూవర్షిప్. వాళ్ళది రియల్ సబ్స్క్రైబర్స్ కాదు వాళ్ళు. సో మీకు రియల్ సబ్స్క్రైబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫేస్బుక్లో 1,10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే ఫాలోవర్స్ ఉన్నారు నాది. నాకు లెట్ మీ అగైన్ మేక్ ఎ డిస్క్లైమర్ బిఫోర్ ఐ స్టార్ట్. ఫేస్బుక్ నుంచి నాకు రెవెన్యూ వస్తుంది. ఓకే, సో నేను ఫేస్బుక్ని ప్రైజ్ చేయడమో క్రిటిసైజ్ చేయడం అంటే కూడా ఫేస్బుక్ నుంచి నేను పోస్ట్ చేసే వీడియోలు కానీ, నేను పెట్టే పోస్ట్ కానీ, దాని అన్నిటికీ రెవెన్యూ నాకు వస్తుంది. ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అది చాలా ఇంపార్టెంట్ మహేష్. నేను నా పోస్ట్లతోని ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయడమో అది కాదు. నా మ్యాక్సిమం పోస్ట్లు ఒకటి నేను చేసిన వీడియోలు ఉంటుంది, అది కాకుండా ట్విట్టర్లో నేను చేసిన ట్వీట్ చేసి నేను స్క్రీన్ షాట్ వేస్తాను ఫేస్బుక్లో, క్రాస్ పోస్ట్ చేయడం. ఇంకా చాలా మంది ఫేస్బుక్లో ఉన్న ట్విట్టర్లో ఉండరు. దానికోసం ఇప్పుడు మొన్న ఇది ఒక ఇంపాక్ట్ మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీరు బిఫోర్ వి స్టార్టెడ్ రికార్డింగ్ నేను ఫేస్బుక్ నుంచి ఒక 2,500 వ్యూస్ వచ్చిన ఒక ఫోటో తీసేసేయాల్సి వచ్చింది. అదేమైందంటే మా ట్రెక్కింగ్ క్లబ్లో ఒక అబ్బాయి భీమాశంకర్లో, వినోద్ అని చెప్పి, హీ వాస్ ట్రెక్కింగ్ ఇన్ భీమాశంకర్ ఫారెస్ట్ రేంజ్ విత్ అనదర్ 7 people. హీ గాట్ లాస్ట్. ఆల్మోస్ట్ 24 hours ఆయన కనిపించకుండా పోయాడు. సో వాళ్ళు అక్కడి నుంచి నాకు మెసేజ్ పెట్టారు టీమ్ మెంబర్, సార్ మీరు ఫేస్బుక్లో ఒకసారి పెట్టండి, హిస్ ఫోన్ నెంబర్ ఇస్ సో అండ్ సో, ఆయన ఐఫోన్ యూజ్ చేస్తున్నాడు, లొకేట్ చేయడానికి ట్రై చేస్తాను, లొకేట్ కావట్లేదు, ఫోన్ ఈజ్ యాక్టివ్ అని చెప్పి. సో నేను ఆ పోస్ట్ వేసాను. మీరు బిలీవ్ చేయరు, చాలా మంది కాల్ చేశారంట ఆ నంబర్కి. లాస్ట్లో ఫోన్ దొరికాడు. హీ వాజ్ రెస్క్యూడ్ బై ద సర్చ్ టీమ్ అండ్ ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్ ట్రెక్కర్. సో మా దాంట్లో ఎప్పుడు మేము చెప్తాం, ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు గో టు వాటర్ సోర్స్. ఇఫ్ యూఆర్ లాస్ట్, మీరు మీ టీంతో డిస్కనెక్ట్ అయిపోయారు, మీరు సపరేట్ అయిపోయారంటే ఇక్కడ నీళ్ళు దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఇది మనం సర్వైవల్ టెక్నిక్స్ నేర్పిస్తాం మా ట్రెక్కింగ్ క్లబ్లో, గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో. ఏంటంటే మీరు ఫుడ్ లేకుండా వారం కూడా ఉండొచ్చు, కానీ మీరు నీళ్ళు లేకుండా 24 hours యూ విల్ బి అవుట్, డిహైడ్రేట్ అయిపోతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు వెళ్ళే చిన్న ఒక చెరువు లేకుంటే వాటర్ సోర్స్ దగ్గర యానిమల్స్ కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మనకి వాటర్ ఇంపార్టెంట్, వాళ్ళు కూడా వస్తారు. వెల్కమింగ్ డేంజర్ లా ఉంటుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్. యూ షుడ్ గో ఆన్ టు ట్రీ ఆర్ సంథింగ్, అక్కడ కూర్చోవాలి రెస్క్యూ టీమ్ వచ్చేదాకా. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, ఐడియా ఇప్పుడు ఆ అబ్బాయి ఫోన్ చేసి, అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి అంటున్నాడు, సార్ ఆయనకి ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి సార్, మీరు తీసేసేయండి అంటే. రేపు నంబర్ ఎప్పుడో తీసేసాను నేను. నంబర్ కాదు సార్, ఆయన పేరు చూసి మీ పోస్ట్లో ఫేస్బుక్ వెళ్ళి సెర్చ్ చేస్తే, ఫేస్బుక్లో వెళ్ళి జిహెచ్ఎస్సి వినోద్ అని కొట్టగానే మీ పోస్ట్ వస్తుంది అన్నిటికంటే పైన. దానికోసం ఆయన కాల్ చేసి నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా, ఆయన పాపం ఈజ్ ఇన్ హిస్ కంపెనీ వర్కింగ్ అండ్ ఈస్ గెటింగ్ కాల్స్ లైక్ దిస్. సో సోషల్ మీడియా అనేది ఒక ఇంపాక్ట్ఫుల్. మనం బ్లడ్ డొనేషన్ కోసం మనం ఒక్కొక్కసారి ఫార్వర్డ్ చేస్తుంటాం. బహుశా అది 1 week old రిక్వెస్ట్ ఉండొచ్చు, మనకు తెలియదు. వాట్సాప్లో వస్తూనే ఉంటాయి అట్లాంటిది, ఐ వాంట్ బ్లడ్ ఫర్ దిస్. అది కాకుండా ఎవరో కనిపించట్లేదు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, అది ఇది అని చెప్పి చాలా మటుకు మనకి ఇట్లాంటి అలర్ట్స్ వస్తూనే ఉంటుంది. జెన్యున్ ఉంటుంది 90%, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ సెటప్ చేసిన ఈ బాట్స్తో సెటప్ చేశారు వీళ్ళు. చాలా క్లియర్ అది. దట్ ఈస్ ఒరిజినల్ అకౌంట్. ఇట్స్ మీరు 20 million వాళ్ళు వచ్చినప్పుడు పండుగ చేసుకున్న వాళ్ళు మోదీ వీడియో పెట్టినప్పుడు అదే ఇన్స్టాగ్రామ్లో 340 million వ్యూస్కి వెళ్ళింది. ఐ డోంట్ నో వాట్ ఇస్ ద లేటెస్ట్ ఫిగర్. దిస్ ఇస్ 1 week, అబౌట్ 4 day old ఫిగర్ చెప్తాను. 340 million వ్యూవర్స్ చూశారు
ఆ పోస్ట్ వ్యూస్ ఉండే ఆ వీడియోకి. అప్పుడు ఎవరు పాపులర్ అండి? హూ ఇస్ లుకింగ్ అట్ ద వీడియో? ఎనీవే, సో ఇది జరిగిన తర్వాత ఢిల్లీలో జరిగిన ఘటన వీల్ డివైడ్ ఇంటూ 4 days, 20, 21, 22, 23 జూలై. ఈ 4 రోజుల్లోనే మాక్సిమం వైలెన్స్ జరిగింది. దానికన్నా ముందు ఎవరు లేకుండే అక్కడ, 20 మంది కూడా లేకుండే. ఒకసారి సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్కి వెళ్తే కూడా 10 మంది లేరు అక్కడ. బ్రేక్ఫాస్ట్కి 20 మంది వస్తారు, లంచ్కి 100 మంది వస్తారు లంచ్ చేయడానికి, దాని తర్వాత డిన్నర్కి 200 మంది వస్తారు డిన్నర్ చేయడానికి. దాని తర్వాత ఈ ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఐడిఎస్ఏ వాళ్ళు, డివైఎఫ్ఐ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చి నింపేశారు గ్రౌండ్ అంతా. సో ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వరల్డ్ ఓవర్, ఇక్కడ ఒకటే కాదు, వరల్డ్ ఓవర్ ఏదైనా వైలెన్స్ జరిగితే ఫస్ట్ వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తారు, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది. ఇప్పుడు ఫ్రాన్స్లో వైలెన్స్ జరిగింది, మొన్న వరల్డ్ కప్ టైంలో కూడా జరిగింది. సింపుల్, దే విల్ వన్ సీసీటీవీతోని మీ ఇమేజ్ ఐడెంటిఫై చేస్తారు, ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ డినై చేసినా డినై చేయకపోయినా దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ విత్ దమ్. హైదరాబాద్ పోలీస్ డినై చేయకపోయినా డినై చేసినా ఐబీ దగ్గర, ఇంటెలిజెన్స్ బ్యూరో సెంట్రల్ గవర్నమెంట్ది, వాళ్ళ దగ్గర ఆ రోజు ఇందిరా పార్క్ వచ్చిన ప్రతి మనిషి ఫోటో ఉంటుంది. ఓకే, దే విల్ ఐదర్ పుట్ వెహికల్స్ నియర్ బై ఆర్ దే విల్ ఫిజికలీ టేక్ ఫోటోగ్రాఫ్స్. మీరు అనుకుంటారు ఏదో మీడియా నుంచి వచ్చారు కావాలని చెప్పి పోస్ట్ కూడా చేస్తారు మీరు. యు ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు దేర్ థింగ్. మీరు వైలెన్స్ ఏం చేయలేదు, కానీ అక్కడ కూర్చున్నప్పుడు 10 మంది వెళ్ళి ఒక బస్ మీద రాళ్ళు విసిరితే దెన్ ద ఆర్గనైజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. పోలీసు వాళ్ళకి తెలియదు 10 మంది ఎవరండి, తర్వాత సీసీటీవీ చూస్తారు వాళ్ళు, కానీ మీరు కూడా సస్పెక్ట్లు వచ్చేస్తారు. సో ఈ ఇన్ఫ్లేట్ చేయడానికి వీళ్ళు చేసిన ట్రిక్ ఇది. దే యూస్ బాట్స్ లైక్ క్రేజీ అంటున్నారు. దానికోసం మీరు చెప్పినట్ల అదే వీడియో మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. పిల్లల్ని కొడుతున్నారు, పోలీసు వాళ్ళు చేస్తున్నారు, కానీ పోలీసు వాళ్ళని కొడుతున్న వీడియోలు రావట్లేదు, ఎందుకంటే అదే కూడా ప్రమోట్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ 2-3 days ఆఫ్టర్ ది ఈవెంట్ పోలీసు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అది కొంచెం ట్రాక్షన్ తీసుకుంది అన్నమాట. ఇది యూజువలీ మార్కెటింగ్ వాళ్ళు యూజ్ చేసిన ట్రిక్. ఇది ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు, లేకుంటే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి వ్యూస్ పెంచడానికి వీళ్ళు బాట్స్ కొనుక్కుంటారు, బాట్స్ దగ్గర వెళ్ళి కొనుక్కుంటారు. ఇన్ దిస్ కేస్ దే వర్ వెరీ క్లియర్, దే వెంట్ అబ్రాడ్. వాళ్ళు ఇండియా నుంచి తీసుకోలేదు, బయట నుంచి బాట్స్ కంపెనీ దగ్గర నుంచి దే బాట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వాళ్ళు ఇన్ఫ్లేట్ చేశారు నంబర్ ఆఫ్ వ్యూస్ అంతా. సేమ్ థింగ్ విత్ వాళ్ళ 20 million ఒక 5 million కూడా ఉంటారు, మిగతా అంతా ఫేక్ యాక్చువల్లీ. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వాళ్ళ దగ్గర ఒక స్పెషలైజ్డ్ యూనిట్ ఉంది దీన్ని, సైబర్ది. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసింది ఏంటంటే ఇదంతా ఇన్ఫ్లేట్ చేశారు, మొత్తం కావాలని చెప్పి ఇన్ఫ్లేమ్ చేశారు. సో దానికి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంది, ఎందుకంటే యు ఆర్ ఆల్సో అన్ అక్యూస్డ్. దెన్ సీన్ మారిపోతుంది. ఇప్పుడు ఏదో మీరు ఇన్నోసెంట్గా ఫార్వర్డ్ చేశారో, మీరు ఇన్నోసెంట్గా కామెంట్ కొట్టారో, ఇన్నోసెంట్గా పోస్ట్ చేశారో అంటే కాదు. దానికోసమే అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ అండ్ రంకా వీళ్ళు ఏమన్నారు, ఈ మా దగ్గర వచ్చిన ప్రొటెస్టర్స్ కేసెస్ ఎఫ్ఐఆర్స్ అన్ని విత్డ్రా చేయాలి. సుప్రీంకోర్టు సెట్ వైలెంట్ క్రైమ్స్ కి లేదు, ఓకే, ఫస్ట్ టైం అఫెండర్స్ చూసుకుందాం. కానీ ఇంకో డిమాండ్ పెట్టారు వాళ్ళు, ఇంకా ముందుకెళ్తూ ఎఫ్ఐఆర్ లో ఉండకూడదు మా వాళ్ళ మీద ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అంటే ఒక ఈ ప్రొటెస్ట్ లో వచ్చిన అబ్బాయి వెళ్ళి ఇంకొన్ని మర్డర్ చేస్తే ఎఫ్ఐఆర్ ఉండకూడదు అంట. వాట్ ఈస్ లాజిక్? వాళ్ళకి భయం అది కాదు, వాళ్ళకి భయం ఇది ఉండే, దట్ వన్ డే ఇది బయటకు వస్తుంది, ఆ రోజు మా మీద ఎఫ్ఐఆర్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ రాబోతుంది, ఎందుకంటే యూ హావ్ క్రియేటెడ్ రైట్. ఇప్పుడు ఇవాళే ఎస్ఎస్పి అమృత్సర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు కొంతసేపు ముందు. దాంట్లో అన్నారు పాకిస్తాన్ నుంచి వచ్చిన 9 మందిని పట్టుకున్నాం, అక్కడ కొన్ని క్రైమ్స్ లో వాళ్ళు ఆర్మీ మూమెంట్స్ ట్రాక్ చేస్తున్నారు, రైల్వే ట్రాక్ లో సీసీటీవీ పెట్టారు, అదన్నీ చేసిన తర్వాత వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ 9 మంది ఢిల్లీకి ట్రావెల్ అయ్యి జంతర్ మంతర్కి వెళ్ళారంట ప్రొటెస్ట్ నడుస్తున్నప్పుడు. వాళ్ళ దగ్గర పెట్రోల్ బాంబులు ఉండే, లైటర్స్ ఉండే. వాళ్ళ దగ్గర ఏం చెప్పారంటే పాకిస్తాన్ ఉన్న హ్యాండ్లర్స్ ఈ బాంబ్ లైట్ అప్ చేసి క్రౌడ్ లో పడేసేయండి, ఒక 20-30 మంది పోతారు, ఇట్ విల్ బికమ్ అ బిగ్ థింగ్. సో దిస్ క్రిమినల్స్ వేర్ ఆల్ ఇన్వైటెడ్ ఇన్ టు దిస్ లిటరలీ. సో మీరు అనుకుంటారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, 10% స్టూడెంట్స్ ఉన్నారు, మిగతా 90% క్రిమినల్స్. 2378 చెప్పిన దాని ప్రకారం అది కాకుండా చాలా మంది ఉన్నారు. ఒక 20% మంది పబ్లిసిటీ కోసం వచ్చారు, వాళ్ళ రీల్స్ చేసుకోవడానికి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి వచ్చారు అక్కడ. ఇంకొక 10-20% మోదీ గారిని తిట్టడానికి, మోదీ గారి అమ్మగారిని తిట్టడానికి, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, మిగతా పార్టీ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే రాలేదు, ఎందుకంటే కాంగ్రెస్ తెలుసు ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రొటెస్ట్ అని చెప్పి వాళ్ళు, రాహుల్ గాంధీ కాదు ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా అక్కడ వెళ్ళలేదు. ఓకే, సో ఇది చాలా క్లియర్ మహేష్. ఇది నౌ ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి, మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది కాల్డ్ సేఫ్ హార్బర్. సేఫ్ హార్బర్ అంటే సపోజ్ యు ఆర్ ఫేస్బుక్, మీరు అంటారు నా ఫేస్బుక్ లో వచ్చి చాలా మంది పోస్ట్ చేస్తారు, నాకు తెలియదు వీళ్ళు ఎవరు, వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, తర్వాత ఇది ఏదైనా ఒఫెన్సివ్ పోస్టో లేకుంటే సెక్సువల్ ఎక్స్ప్లిసిట్ పోస్టో లేకుంటే వైలెంట్ ప్రమోట్ చేసిన పోస్ట్ అయితే మేము తీసేస్తాం, మా అల్గోరిథం డిటెక్ట్ చేస్తుంది దాన్ని, లేకుంటే ఎవరో రిపోర్ట్ చేస్తారు, మాస్ రిపోర్టింగ్ జరుగుతుంది, దాంతో మేము తీసేస్తాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే సేఫ్ హార్బర్ అని చెప్పి ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. వీళ్ళు అంటున్నారు మేము రెస్పాన్సిబుల్ కాదు, మా మీద మీరు ఎందుకు ఇస్తున్నారు కేసు,
మేము ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాం, దాంట్లో ఎవరెవరు వచ్చి పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు. దాంట్లో వీ డోంట్ నో హూ దే ఆర్, వీ నో హూ దే ఆర్, బట్ మేము మీ డిటెక్ట్ చేసి డిలీట్ చేసేదాకా అది డౌన్లోడ్ చేసుకుంటారు, చాలా మంది స్క్రీన్ షాట్లు తీసుకుంటారు. సో మా మీద కేసులు ఉండకూడదు అని ఇన్ని సంవత్సరాలు ఉండే. ఇప్పుడు నిన్న పార్లమెంటరీ కమిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మీట్ అయ్యి, నిచికాంత్ దుబే ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇట్. వాళ్ళు మెటా వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ని సమన్ చేశారు, ఇండియా హెడ్ అందరూ వచ్చారు. ఇన్ఫాక్ట్ ఎంటైర్ మెటా టీమ్ ఈజ్ అ కాంగ్రెస్ టీమ్. ముగ్గురు దాంట్లో టాప్ 3 ఎగ్జిక్యూటివ్స్ ఇన్ దిస్ కంట్రీ ఆర్ ఆల్ ఎక్స్ కాంగ్రెస్ గైస్. ఒకరైతే కాంగ్రెస్ మినిస్టర్ కొడుకు. ఓకే, సో అక్కడి నుంచి మీరు అర్థం చేసుకుంటూ కాశ్మీర్ ఫైల్స్ లో ఒక డైలాగ్ ఉంది, సర్కార్ ఉనికి హోగి సిస్టమ్ హమారా. అది కరెక్ట్. అది మోదీ గవర్నమెంట్ వచ్చింది కానీ సిస్టమ్ మారలేదు, సిస్టమ్ అక్కడే ఉంది ఇప్పుడు కూడా. ఆలోచించండి, ఇవాళ దాకా వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు, దట్ డిస్పైట్ నోయింగ్ దట్ దే ఆర్ పొలిటికలీ అఫిలియేటెడ్. వీళ్ళేం చేస్తారంటే ఇట్లాంటి వైలెంట్ పోస్ట్, ఒక గవర్నమెంట్ వ్యతిరేకత తీసుకురావడానికి ఆ పోస్ట్లని బూస్ట్ చేస్తారు, ఆర్టిఫిషియలీ బూస్ట్. అంటే ఎవరు ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆ వీడియో వచ్చి పడుతుంది. ఓకే, అప్పుడు మీరు అనుకుంటారు, ఓ చాలా. నిన్న ఒక ఛానల్కి వెళ్ళాను, యాంకర్ నగర్ అడుగుతున్నాడు, సార్ సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ కాక్రోచ్ జనతా పార్టీ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన హౌ డస్ సోషల్ మీడియా వర్క్ అని. మీరు అనుకున్నట్లు కాదు, దెర్ ఇస్ అన్ అల్గోరిథం దట్ వర్క్స్ బిహైండ్ ఇట్. నీకు గుడ్ కేస్, ఇండియాలో నాట్ ఈవెన్ 3-4% కూడా యాక్చువల్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాదు. దే ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. వన్ వే టు సే దట్. ట్విట్టర్ కానీ, ట్విట్టర్ ఇస్ ద మోస్ట్ కాంప్లికేటెడ్. ట్విట్టర్లో మీరు కొంచెం ఆలోచించి ట్వీట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో చాలా ఈజీ, ఒక ఫోన్లో దాన్ని తీసేసి ఒక రిక్షా ఆడిపోతున్నాడు, 1 ఫోటో 1 వీడియో అది వేసేస్తారు, దానికి ఒక 500 వ్యూస్ 1000 వ్యూస్ వస్తాయి. దానికి ఏముండదు, స్టోరీ నథింగ్. ఓకే, మీరు టీ హబ్ దగ్గరనో లేకుంటే సాయంత్రం నాలెడ్జ్ సిటీ దగ్గర వెళ్తే, హైటెక్ సిటీలో ఒక 20-30 యంగ్స్టర్స్ వాళ్ళ వర్క్ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఇంటికి వెళ్లే ముందు రోడ్డు మీద నిలబడి రీల్స్ తీస్తారు వాళ్ళు. ఐ వాజ్ వండరింగ్, నేను ఒకరోజు కార్ పక్కన పార్క్ చేసి లోపల పార్కింగ్ లో పెట్టి టీ హబ్ లో వచ్చి బయట వచ్చి చూస్తున్నాను. ఇది ఐ వాజ్ లైక్ అమేజ్డ్. వాళ్ళకి ఇది, వాళ్ళు ఫుల్ టైం జాబ్ ఇచ్చేసి ఇచ్చేస్తే బాగుంటుందేమో, వాళ్ళు రీల్స్ తీస్తున్నారు. ఎందుకంటే దేర్ ఇస్ అ రెవెన్యూ ఇన్ దాట్. డబ్బులు వస్తాయి వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ పెంచుకుంటారు, సబ్స్క్రిప్షన్ అమ్ముకుంటారు. ముంబైలో అమ్మాయి పోలీస్ వ్యాన్ ఆపిన ఫోటో, షీ సోల్డ్ 16 lakh సబ్స్క్రిప్షన్స్. ఆలోచించండి, డబ్బుల కోసం అంతే. వాళ్ళు ప్రొటెస్ట్ గిటెస్ట్ అంతా వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు వచ్చిన దానికి పబ్లిసిటీ కోసం వచ్చారు, వాళ్ళకి వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ దాని తర్వాత వాళ్ళ ఇంటి మీద దాడి, ఆమె మీద అక్యూజేషన్స్, ఆమె హెరాస్మెంట్, పోలీస్ కేసు అన్ని నడుస్తుంది. ఓకే, అది న్యాచురల్లీ మీరు వచ్చి అక్కడ ఏం చేశారు, ఎందుకు వచ్చారు అని చెప్పేసి. సో మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇప్పుడున్న దాని ప్రకారం ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఫారిన్ బాట్ నెట్వర్క్స్ ని యూజ్ చేసి ఈ అభిషేక్ ఈయన ఉన్నారు కదా, దీప్కే ఉన్నారు, అభిజిత్ దీప్కే కానీ మిగతా వాళ్ళు సిస్టమాటిక్లీ ఈ నంబర్స్ ని పెంచుకుంటూ వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇప్పుడు పుకార్ స్టార్ట్ అవుతుంది, మా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పోయింది, మా ఫ్రీడమ్ ఆఫ్ రైట్స్ ఎక్కడ పోయింది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ లిమిట్. ఆర్టికల్ 14 లో కూడా చెప్తున్నారు, అబ్సల్యూట్ కాదు ఫ్రీడమ్, ఇట్ కమ్స్ విత్ రెస్ట్రిక్షన్స్. మీ దేశ వ్యతిరేకత, మన ఆర్మీ వ్యతిరేకత, మన ఎయిర్ ఫోర్సెస్ వ్యతిరేకత మీరు ఏం చెప్పకూడదు. ఓకే, యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎ డిబేట్, బట్ యూ కెన్ నెవర్ క్రిటిసైజ్ దెమ్ ఇన్ పబ్లిక్. రాహుల్ గాంధీ లాంటి 7 రఫాయిల్ పోయినాయి, చెప్పండి నిజం చెప్పండి. ఇప్పుడు చూస్తే 36 రఫాయిల్ టెండర్ వచ్చింది మన మెయింటెనెన్స్ కోసం. 36 ఎందుకు పెట్టాలి, తక్కువ చేయాలి కదా 7. వై విల్ దే కాల్ ఫర్ టెండర్ ఫర్ 36? ఎందుకంటే టెండర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాడు ఎయిర్క్రాఫ్ట్. ఓకే, దాని తర్వాత వాడు కొటేషన్ ఇస్తాడు, ఎయిర్క్రాఫ్ట్ టైర్ పోయిందా, ఎయిర్క్రాఫ్ట్ అది పోయిందా, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎట్లా అన్ని చూసిన తర్వాత టెండర్ ఇస్తాడు, యాజ్ ఇస్ వేరియస్ కండిషన్ చూసి దాన్ని. సో ఈ ఒక ఇన్వెస్టిగేషన్ లో చాలా మట్టుకు మనం అర్థం చేసుకోవాలంటే టెక్నాలజీ అనేది డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటే ఎప్పుడు పోదు. మీరు మీ ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేసి చాలా హ్యాపీగా ఉంటారు, నేను డిలీట్ చేసేసిన అని చెప్పేసి డిలీట్ ఫర్ ఆల్ కొట్టేశారు. కాదు, అది ఫోన్లోనే ఉంటుంది. ఫోన్ కాదు, వాట్సాప్ దగ్గర ఉంటుంది. వాళ్ళు 24 hours నుంచి మేబీ ఈవెన్ 1 month దాకా డేటా ఉంచుకుంటారు. దానికోసం మీరు చూస్తుంటారు చాలా మటుకు రేడ్ జరిగినప్పుడు, డ్రగ్ రేడ్స్ కానీ, మర్డర్ కేసెస్ కానీ, రేప్ కేసెస్ కానీ, ఇట్లాంటి క్రిమినల్ కేసెస్లో వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ సీజ్ చేసిన తర్వాత చూస్తే అంటే ఏముండదు మెసేజ్, కానీ వాళ్ళు రిట్రీవ్ చేసుకుంటారు. దే ఆర్ ద టెక్నాలజీ ఫర్ ఇట్. దట్ ఈస్ వన్. సెకండ్, దే విల్ రైట్ టు మెటా ఆర్ ట్విట్టర్ ఆర్ హూవర్ ఇట్ ఈస్, వాట్సాప్ అంటే దే విల్ రైట్ టు దెమ్ డైరెక్ట్లీ అండ్ సే మాకు డేటా కావాలి, కోర్ట్ ఆర్డర్ ఇస్తారు, దే హ్యావ్ టు కంప్లై విత్ ఇట్. వాట్సాప్ మీకు పెద్ద కండిషన్ ఎప్పుడు, వీ డోంట్ రీడ్ యువర్ మెసేజెస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ రీడబుల్. వాళ్ళు రీడ్ చేస్తారు కూడా. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో చాలా క్లియర్ కొన్ని కీవర్డ్స్ ఉంటుంది, అది మీరు ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కూడా టెర్రరిస్ట్ అని మీరు కొడతారు, ఇమ్మీడియట్లీ దట్ గెట్స్ ఫ్లాగ్డ్. దానికోసం ట్విట్టర్ యూజ్ చేసిన వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి తెలిసి ఏం చేయాలని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా TERROR
ఓ అనేది జీరో పెడతాం. ఐ వాస్ అబౌట్ టు సే దట్. సో ఇట్ డజంట్ గెట్ ఫ్లాగ్డ్ బికాస్ అల్గోరిథం డజంట్ రీడ్ ద సాఫ్ట్వేర్ డజంట్ రీడ్ ఇట్. లేకపోతే ఎమోజీస్ యూస్ చేస్తారు. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో డిజిటల్ ట్రాకింగ్ అనేది పోలీసు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, ప్రతి దేశంలో ఉంది. బ్రిటన్లో లాస్ చట్టాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో చట్టాలు ఉన్నాయి, యూలో చట్టాలు ఉన్నాయి, థాయిలాండ్లో చట్టాలు ఉన్నాయి వీళ్ళ వ్యతిరేకంగా. ఇఫ్ యూ పోస్ట్ ఎనీథింగ్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, ఎనీథింగ్ అగేన్స్ట్ ద మొనార్కీ ఇన్ థాయిలాండ్, యూ విల్ గో టు జైల్. సింపుల్. నువ్వు మెటా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా ఉండొచ్చు. ఆస్ట్రేలియాలో కూడా చట్టాలు చాలా స్ట్రిక్ట్. మన దగ్గర లేదు. మన దగ్గర ఎవ్వరు కావాలంటే ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్ వీడియోలు కానీ ఎవరిని కానీ వాన్ అక్యూజ్ చేస్తారు, ఎవరికి ఏం కాదు. బికాజ్ మన చట్టాలు చాలా వీక్. మీరు ఒకరిని సూ చేస్తే అది 30 సంవత్సరాలు నడుస్తుంది ఆ కేసు. యూకేలో యూఎస్లో అది 6 నెలలు అయిపోతుంది కేసు. అది మన దగ్గర ప్రాబ్లం. సుప్రీంకోర్టులో పడిన లక్షల కేసు పడినాయి సుప్రీంకోర్టు. సేమ్ ప్రాబ్లం. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా క్లియర్గా వచ్చింది ఏంటంటే ఫేక్ అకౌంట్స్ డిప్లాయిడ్. దిస్ ఇస్ ఢిల్లీ పోలీస్ నుంచి కోట్ చేస్తున్నాను నేను. అండ్ ఢిల్లీ పోలీస్ ఇస్ ఇన్వెస్టిగేటింగ్ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్. ఒకటో రెండు కాదు, థౌజండ్స్ ఆఫ్ అకౌంట్. ఈ 20th, 21st, 22nd, 23rd ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్ నడుస్తున్నప్పుడు మీకు గుర్తుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్లీ నోటిఫై చేశారు 480 అకౌంట్స్ పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు, దాన్ని డీయాక్టివేట్ చేస్తున్నా అని చెప్పేసి. దాంట్లో అన్నిట్లో మాబ్ వైలెన్స్ ని ఎంకరేజ్ చేశారు. ఢిల్లీ పోలీస్ని కొట్టండి, రాళ్ళు విసరండి, వాళ్ళు మా మీద లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ కొట్టారు, ప్లీజ్ గెట్ ఆన్ టు ద స్ట్రీట్స్ అని చెప్పేసి పాకిస్తాన్ నుంచి. ఇప్పుడు దాని డీటెయిల్స్, ఇంకా అది కాకుండా మిగతా డీటెయిల్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆస్కింగ్ ఫ్రమ్ మెటా అండ్ ఎక్స్. మహేష్, మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి, పాకిస్తాన్ నుంచి వాళ్ళ వైపు నుంచి పంపిస్తున్న మెసేజ్ ఉంటే మీకు అక్కడ జునైద్ అని చెప్పి వన్ ఫెలో వాజ్ సర్వింగ్ ఫుడ్. వాడు మొబైల్ షాప్, రిపేర్ షాప్ నడిపిస్తాడు ఢిల్లీలో, చిన్న మొబైల్ రిపేర్ షాప్. వాడికి సడన్ గా ఒక ఆర్డర్ వచ్చింది బయట నుంచి, తుమ్ జాओ జంతర్ మంతర్ జాకి ఫుడ్ సర్వ్ కరు. వాడు ఆబ్వియస్లీ అడిగి ఉంటారు ఎక్కడ, నువ్వు అదంతా పట్టించుకో, నువ్వు అక్కడ వెళ్ళిపో, నన్ను టేబుల్ వేసేసుకో, ఫుడ్ వచ్చేస్తే సర్వ్ చేయి. సడన్ గా బికేమ్ వెరీ పాపులర్ ఇన్ సోషల్ మీడియా. అరే జునైద్ బాయ్ టోపీ వేసుకున్నాడు, సర్వ్ చేస్తున్నాడు, చూడండి ఎంత సెక్యులర్ నేషన్ మనం, అందరికి ఫుడ్ పెడుతున్నాడు. ఇప్పుడు హీఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఆర్డర్ చేశారు? ఈ సేజ్ ఐ డోంట్ నో. ఎవరో ఆర్డర్ చేస్తారు, ఫుడ్ వస్తుంది, అట్లా మొట్టు తీసుకుంటావా? దాంట్లో ఏమైనా కల్తీ ఉంటే, దాంట్లో ఏమైనా పాయిజన్ మిక్స్ చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? అప్పుడు నువ్వు గవర్నమెంట్ చెప్తా, గవర్నమెంట్ పేరు చెప్తారు. ఖత్తర్, బంగ్లాదేశ్, టర్కీ, పాకిస్తాన్, ఇక్కడి నుంచి ఆర్డర్లు వచ్చినాయి, స్విగ్గీ అండ్ జొమాటో. నౌ దే గివింగ్ ద డేటా టు ద గవర్నమెంట్. కానీ ఏం చేస్తారు, అది ఫారెన్ నంబర్స్ ఉంటుంది, యూ క్యాన్ ట్రేస్ మచ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు గుర్తుంటుంది, మొహమ్మద్ షాజీ అని చెప్పి కేరళ నుంచి వన్ ఓనర్ ఆఫ్ ఎ ఫ్రైట్ కంపెనీ ఇన్ దుబాయ్ 23 ఎంప్లాయీస్ని తీసుకొచ్చాడు. ఫ్లైట్ ఇచ్చి స్టేయింగ్ అకామిడేషన్ ఢిల్లీలో ఇచ్చి 23 వాళ్ళ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ధర్నాలు కూర్చోబెట్టాడు. వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు దే ఆర్ ఎంప్లాయీస్ ఇన్ హిస్ కంపెనీ ఇన్ దుబాయ్. వాళ్ళకి దీనికి సంబంధం ఏంటంటే, సో ద ఎంటైర్ థింగ్ రీక్స్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. నేపాల్ అన్నాం. మీకు తెలుసా నేపాల్లో ఏం జరిగింది మొన్న? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనల్ రైట్స్ హ్యాపెండ్. నౌ అక్కడున్న జెన్జీ ఏం డిమాండ్ చేస్తున్నారు తెలుసా? సో కాల్డ్ జెన్జీ, నేపాల్ చేస్తాం. నౌ దే సేయింగ్ మేక్ నేపాల్ హిందూ రాష్ట్ర. నేను ఇప్పుడే అభిజిత్కి, దీప్కేకి నేను ట్వీట్ చేశాను, మనం కూడా చేద్దాం. మీరే చెప్పారు కదా నేపాల్ చేస్తాను ఇండియాని, లెట్ us మేక్ హిందూ రాష్ట్ర చేద్దాం భారతం. ఇది వీళ్ళది ఏంటంటే, వీళ్ళు అనుకుంటారు శ్రీలంకలో ఆ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన 90% ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ ఇన్ జైల్. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ని తగలబెట్టారు, ఫర్నిచర్ కొట్టేశారు, వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఫ్యూవర్ కమ్అట్ ఆన్ బెయిల్. బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ ని ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. యు ఆర్ గాన్, మిమ్మల్ని వాడుకున్నాం, అయిపోయింది, యూజ్ అండ్ త్రో లాగా. సో ఇక్కడున్న పిల్లలు అర్థం చేసుకోవాలి, దిస్ సో కాల్డ్ ఫ్యాషనబుల్ థింగ్, మేము జెన్జీ, మేము పోరాడతాము, యూ డూ ఇట్, నో బడీ ఈజ్ ఆబ్జెక్టింగ్ టు ఇట్. కానీ జెన్యున్ గా ప్రొటెస్ట్ చేయండి. ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటి దీప్కే లాంటి వాళ్ళకి చేస్తే ఇదే మీ పరిస్థితి. దీప్కే విల్ గెట్ అవే. నిన్న న్యూస్ వచ్చింది, వాళ్ళ పొద్దున కన్ఫర్మ్ అయింది, అభిజిత్ అయ్యర్ మిత్రా హెస్ కన్ఫర్మ్డ్. దిస్ ఫెలో సౌరవ్ దాస్ GK2లో గ్రేటర్ కైలాష్ ఢిల్లీలో ఒక ఇంట్లో ఉంటుండే, 4 ఉంటుండే ఆ ఇంట్లో. ద రెంట్ ఇస్ 4 lakhs. ఓకే, హూ వాస్ పేయింగ్ ద రెంట్? నిన్న వకేట్ చేసి వెళ్ళిపోయాడు. రెంట్ అగ్రిమెంట్ లో చూస్తే వాడి పేరు లేదు. సీ దట్ హీ మేడ్ షూర్ దట్ రెంట్ అగ్రిమెంట్ లో వాళ్ళ పేరు ఉండకూడదు. దాంట్లో రెవెన్యూ అడుగుతా, నీ రెవెన్యూ స్ట్రీమ్ ఎక్కడి నుంచి? ఇప్పుడు దీప్కేలాగా అడిగారు, బాస్టన్ యూనివర్సిటీ ఫీజు అంతా, అక్కడ ఉండడానికి ఉన్న ఫీజు అంతా. ఈ సే ఐ గాట్ స్కాలర్షిప్, ఐ గాట్ డొనేషన్స్. ఎవరు ఇచ్చారు మీకు డొనేషన్స్? ఎస్ సార్, నేను దీని గురించి కూడా చదివాను. అండ్ నేను ఇస్తాను మీకు, నేను నా ఎడ్యుకేషనల్, నాకు ఎక్కడి నుంచి అయితే నా స్కాలర్షిప్ ప్రూఫ్ మీకు చూపిస్తాను. మోడీ గారిని ఆయన సర్టిఫికెట్స్ చూపించమంటారు. ఎందుకు మోదీ గారికి దీనికి ఏం సంబంధం? పీపుల్ ఆర్ ఆస్కింగ్ యూ, వై ఆర్ యూ గెటింగ్ ఇన్ టు మోదీ ఆఫ్టర్ దట్? మీరు అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మీరు ముందు మీ పేరు క్లియర్ చేయండి. అండ్ వై ఈజ్ హి ఆస్కింగ్ దట్ సార్? ఎందుకంత ఖచ్చితంగా? బికాజ్ హి వాంట్స్ టు అవాయిడ్ ఇట్. 100% స్కాలర్షిప్ మీకు రాదు బాస్టన్ లో. అక్కడ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆర్ సేయింగ్ దిస్. దాని మీద $100,000 కావాలి మీకు బతకడానికి. హూ గేవ్ దట్ మనీ?
ఎనీ అదంతా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ చాలా మంది దాని ఎంటబడి ఉన్నారు, మనం వెళ్ళక్కర్లేదు అక్కడికి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ అవుట్ నౌ. ది సౌరవ్ దాస్ వాజ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ అమిటీ యూనివర్సిటీ, మాస్టర్స్ ఇన్ బ్యాచులర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేసి ఒక సంవత్సరం పాటు ఎన్డీటీవీలో ఇంటర్న్షిప్ చేశాడు అంతే. ఉద్యోగం లేదు, ఏం లేదు. ఏదో సోషల్ మీడియా టీం నడుపుతాడు, అది ఇది. ఆమ్ ఆద్మీ పార్టీ మంచి వీళ్ళందరూ వాళ్ళ జీతం ఇస్తారు వీళ్ళకి. ఆల్ పార్ట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్స్ అని చెప్తారు, కొన్ని రోజుల తర్వాత ఎక్స్ తీసేస్తారు. సో ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ లో ఆ ఒక యుఫోరియా ఉండే చూడండి, స్టూడెంట్స్, యంగ్స్టర్స్, జెన్జీ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఢిల్లీలో, నేపాల్ అయిపోతుంది, బంగ్లాదేశ్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, అన్ని పోయినాయి. బీహార్లో మార్పు వచ్చింది. బీహార్లో ఏం మార్పు వచ్చింది? బీహార్ మార్పు వచ్చింది నేను చెప్తాను మీకు. బీహార్లో ఏం జరిగిందని విల్ డిస్కస్ దట్ లేటర్. బట్ రైట్ నౌ ద ఇంపాక్ట్ ఇస్ వెరీ క్లియర్ దాట్ మీరు చేసిన ఈ ప్రొటెస్ట్ కి ఇప్పుడు భుగత్నా పడేగా అంటారు హిందీలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ ఆఫ్టర్ యూ. ప్రతి డిజిటల్ దాన్ని హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రాక్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక కాన్స్పిరసీ థియరీ ఉంది మహేష్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుకోండి, మమ్మల్ని షాడో బ్యాన్ చేస్తారు ట్విట్టర్లో. ఓకే. పీపుల్ లైక్ షెఫాలి వైద్య, హూస్ అ బిగ్ రైట్ వింగ్ స్పీకర్ అండ్ వెరీ గుడ్ లేడీ, ఆమెను షాడో బ్యాన్ చేసేసారు. ఇప్పుడు ఆమె ట్వీట్లో మీకు కనిపించదు అన్లెస్ యూ గో లుకింగ్ ఫర్ ఇట్. కానీ వీర్ దాస్, అభిజిత్ దీప్కి వీళ్ళ ట్వీట్స్ పైకి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ రన్నింగ్ అన్ అలోగ్రథిక్ ప్రోగ్రామ్ విచ్ డజంట్ అలౌ దిస్ ట్వీట్స్ టు కమ్. రైట్ వింగ్ వాళ్ళది ట్వీట్స్, యూట్యూబ్, ఫేస్బుక్ పోస్ట్ ఏం ముందుకు రాకూడదు. ఇప్పుడు మినిస్ట్రీ ఇస్ కండక్టింగ్, నిన్న నిచికాంత్ దుబే కూడా అడిగారు, యూ షో అస్ ద అలోగ్రిథం, యూ హ్యావ్ టు షో అస్ ద అలోగ్రిథం. మీరు ఎట్లా ఈ రైట్ వింగ్ పోస్ట్ ని ఎట్లా పుష్ చేస్తున్నారు కిందికి, ఇది ట్రంప్ తో జరిగింది, గుర్తుంటుంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ వాజ్ రన్నింగ్ ఫర్ ద ప్రెసిడెంట్ సెకండ్ టైం, ఆయన పోస్ట్ని బ్యాన్ చేసేసారు ఎక్స్. ఆయన యూట్యూబ్ వీడియోలను తీసేశారు, మొత్తం బ్లాక్ చేసేసారు. ఆయన ఏం చేశారు, ఐ స్టార్టెడ్ హిస్ ఓన్ సోషల్ మీడియా, ట్రూత్ సోషల్ అని చెప్పి. దాని తర్వాత ఎలాన్ మస్క్ వచ్చి ఎక్స్ కొనుక్కున్నాడు. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఇది, దాట్ దర్ ఇస్ ఇంటర్నేషనల్ నడుస్తుంది. సోషల్ మీడియా అనే ఒక కంపెనీ నడిపిస్తున్న కంపెనీ వాళ్ళు, దే ఆర్ డిటర్మైనింగ్ హౌ యువర్ లైఫ్ విల్ రన్. ఒక దేశంలో మార్పు తీసుకురావాలంటే జార్జ్ సోరోస్ కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు చేంజ్ తీసుకురావచ్చు అని సోషల్ మీడియా ఈ జాయింట్స్కి తెలిసిపోయింది. దానికోసం యూరోప్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు, వాళ్ళ మీద ఫైన్లు కొట్టారు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఫైన్స్ అండర్ మెనీ సెక్షన్స్. సెక్షువల్లీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ప్రమోట్ చేస్తారు, పోర్నోగ్రఫీకి ప్రమోట్ చేస్తారు. వై ఆల్ దాట్? మీరు కాక్రోచ్ జనతా పార్టీ లాంచ్ చేసినప్పుడు బాస్టన్ నుంచి డ్యూరింగ్ దట్ మే పార్న్ సైట్స్లో అడ్వర్టైజ్ చేశారు వీళ్ళు, పోర్నోగ్రఫిక్ సైట్స్లో. అక్కడి నుంచి చూస్తున్న వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు కాక్రోచ్ పార్టీలో. సో ఇట్లాంటి చాలా మట్టుకు యూ షుడ్ బి. మన దేశంలో రూల్ లేదు, పిల్లలకి బిలో 16 ఉండకూడదని చెప్తారు. యూరోప్లో చాలా స్ట్రిక్ట్, ఆస్ట్రేలియాలో స్ట్రిక్ట్. అది అండర్ 16 పిల్లలకి యాక్సెస్ ఉండకూడదు సోషల్ మీడియాలో. కానీ మన పేరెంట్స్ ఏం చేస్తారు, అరే మీ హోంవర్క్ వాట్సాప్లో వస్తుంది కదా స్కూల్ నుంచి, నువ్వు పని చేయి, ఫోన్ పెట్టుకొని నీ దగ్గరే. వాళ్ళు దాంట్లో ఫోన్స్ ఫ్రెండ్స్తో మాట్లాడతారు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. వాట్సాప్లో హోంవర్క్ చెక్ చేస్తారు, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. వాట్సాప్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేస్తారు. కానీ సడన్లీ ఎవరో తెలియని మనిషి వచ్చి చాట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళతో. ఇది చాలా మటుకు గ్రూమింగ్ గ్యాంగ్స్ అని చెప్పి లండన్లో నడిచింది, యూకేలో, వేర్ ఎల్డర్స్ పోజ్ as యంగ్స్టర్స్ అండ్ ట్రై టు ఎంటైజ్ చిల్డ్రన్. గ్రూమింగ్ ఎలా గ్రూమ్ చేస్తారు సార్? ఏం లైక్ ఆ గ్రూమింగ్? ఇట్ ఇస్ అ సెక్షువల్ థింగ్, ఇట్ ఇస్ సెక్షువల్లీ గ్రూమింగ్ ద చిల్డ్రన్. ఓకే, ఇట్స్ అ సెపరేట్ థింగ్. అంటే చాలా కేసెస్ రిజిస్టర్ అయినాయి, ఎస్పెషల్లీ పాకిస్తానీస్ యూకేలో ఉన్న వాళ్ళ మీద. సో ఇది చాలా కేర్ఫుల్ ఉండాలి పేరెంట్స్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, యూ హ్యావ్ టు పుట్ పేరెంటల్ కంట్రోల్ అని చెప్పి ఉంటుంది ప్రతి ఫోన్ లో, అది మీరు చేయాలి. టీవీస్ లో కూడా ఉంటుంది పేరెంటల్ కంట్రోల్. చేయరు పేరెంట్స్, దే డోంట్ డూ ఇట్, ఐదర్ దే డోంట్ నో ఆర్ దే డోంట్ వాంట్ టు. పిల్లలు ఏం చేస్తారు, స్లోలీ దే విల్ స్టార్ట్, ఎవరో ఒక లింక్ పంపిస్తారు, ఆ లింక్ లో వెళ్తారు, ఆ లింక్ క్లిక్ చేస్తారు, అక్కడ ట్రాప్ అయిపోతారు వాళ్ళు. సో అభిజిత్ దీప్కే కానీ, సౌరవ్ దాస్ కానీ, రాంకా లాంటి క్యారెక్టర్స్ అందరూ వీళ్ళు చాలా మటుకు ఈ సోషల్ మీడియాని వాడుకున్నారు టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ దట్ వరల్డ్ వైడ్ గార్డియన్, బీబీసీ, అల్ జజీరా అయిపోయింది, మోదీ పోయాడు, ఏమైంది, ఏం కాలేదు, మోదీ అక్కడే ఉన్నాడు. దే వాంటెడ్ టు క్రియేట్ నెక్స్ట్ లిబియా, నెక్స్ట్ నేపాల్, నెక్స్ట్ బంగ్లాదేశ్. ఇండియా కాదు, వీఆర్ ఇండియా బాస్, వీఆర్ నాట్ నేపాల్. వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఎవరు అడగట్లేదు, వీళ్ళు గాయమైపోతున్నారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు, బికాస్ దే ఆల్ కాట్. ఒక్కడి తర్వాత ఒకటి మీ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎక్కడికి వెళ్ళదు. మీరు ఏం చేసినా కానీ 20th రోజు ఏం చేశారో, మెయిల్ ఏం చేశారో, సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మొత్తం డీటెయిల్ దే కెన్ డిగ్ ఇట్ అవుట్. ఇట్ విల్ నెవర్ గో, ఇట్స్ నాట్ లైక్ ఎ రిటర్న్ పేపర్, మీరు చింపి పడేస్తే అయిపోతుండేది. దిస్ ఇస్ దేర్ అనమాట. సో డెఫినెట్ గా ఇప్పటి నుంచి ముందుకు వెళ్తూ దే విల్ బి కాట్, దీంట్లో డౌట్ లేదు. సేఫ్ హార్బర్ రివోక్ చేస్తారు. మెటా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ని పిలిపించారు. అప్పుడు మహువా మైత్రా వచ్చి చెప్తుంది, ఓ మార్క్ జుకర్బర్గ్ ప్లీజ్ డోంట్ అపాలజైజ్. మీ మమతా బెనర్జీ గురించి ఒక ఫేక్ పోస్ట్ వస్తే అప్పుడు మీరు అంటారు మార్క్ జుకర్బర్గ్ షుడ్ కమ్ అండ్ అపాలజైజ్ అని.
ఇప్పుడు మోదీ వచ్చారని చెప్పి మోదీ వ్యతిరేక నో మోదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డెస్ట్రాయింగ్ దట్ డెమోక్రసీ పోయింది ఇండియాలో. ఈమె మమతా బెనర్జీ ఒక జాదవ్పూర్ యూనివర్సిటీలో పాప ఒక ప్రొఫెసర్ ఒక కార్టూన్ షేర్ చేశారని చెప్పి 4 నెలలు జైలు వేశారు ప్రొఫెసర్ని. ఢిల్లీలో ఒక అమ్మాయి ఒక కార్టూన్ అగైన్ షీ పోస్టెడ్ వన్ కార్టూన్ అబౌట్ మమతా బెనర్జీ, షీ వాజ్ ఇన్ జైల్. ఎత్తుకెళ్ళారు కల్కటా పోలీస్ వచ్చి. అప్పుడు మహబూబా మైత్రికి ఏం కనిపించలేదా? ఇప్పుడు సడన్లీ అది యాజ్ ఇఫ్ మార్క్ జుకర్బర్గ్ విల్ లిసన్ టు హర్. అది ఇంకోటి, ఇదే మేడం ఆమె పాస్వర్డ్ అమ్ముకుంది, మనకు తెలిసిందే, టు వన్ బిజినెస్ మ్యాన్ ఇన్ దుబాయ్. లోక్సభ పాస్వర్డ్ అమ్ముకుంది, లోక్సభ రాజ్యసభ ఐ థింక్ హైదరాబాద్ వన్ పార్లమెంట్ లాగిన్ అమ్మేసుకుంది. ఆమె బ్యాగులు తీసుకుంది గిఫ్ట్ లో, ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళింది ఆయన కొనిచ్చిన టికెట్లతో. సో మన ఎథిక్స్ మాట్లాడుతున్నప్పుడు అన్ని ఎథిక్స్ మాట్లాడాలి. సో ఇప్పుడు లెట్ us వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ 1 వీక్ అక్కర్లేదు, 3-4 డేస్లో ఇదంతా బయటకు వస్తుంది. మీకు ఈ కనిపించిన ప్రొటెస్టర్స్ ఒక్కరు కనిపించారు. ట్రాప్ లో పడిపోయింది పిల్లలు, అక్కడ వచ్చిన పిల్లలు, ఇక్కడ ఇందిరా పార్క్ వెళ్ళిన పిల్లలు, బెంగళూరులో ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ లీడర్స్ అందరూ ప్రొటెక్టెడ్ గా ఉన్నారు, వాళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు. సపరేట్ కపిల్ సిబల్ తీసుకొచ్చి ₹1 కోటి తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి లీగల్ డిఫెన్స్ కోసం. వాళ్ళు దాని నుంచి నడిపించుకుంటారు వాళ్ళ బిజినెస్. యూ గైస్ గాట్ ట్రాప్డ్. దోస్ హు వెంట్ లుకింగ్ ఫర్ అ రెవల్యూషన్, ఏఐడిఎస్ఏ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, సిపిఎం వాళ్ళు, ఎస్ఎఫ్ఐ సిపిఎం వాళ్ళు చూసుకుంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు చూసుకుంటారు. యూ గైస్ గాట్ ట్రాప్డ్. మీ చేసిన డిజిటల్ మీరు డిలీట్ చేసినా కానీ అది ఉంటుంది. మోదీ గారిని అమ్మగారిని తిట్టారు, దాంట్లో మీరు కామెంట్ కొట్టారు, యు ఆర్ దేర్. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎక్కడ వెళ్ళదు. సో లైక్ ఇప్పుడు అంటే సోషల్ మీడియా దగ్గర స్టార్ట్ అయింది, వాళ్ళకి వస్తున్న ఫండింగ్ దగ్గర స్టార్ట్ అయింది. సో అన్ని లింక్స్ ని బయటకు వచ్చేస్తాయి సార్ ఇంకా లైక్ డెఫినెట్గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతే. నేను చెప్పాను చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ప్రూఫ్ వచ్చింది. నేను నౌ దర్ ఇన్వెస్టిగేటింగ్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళంటారు మాకు సింపతి ఉంది దానికోసం వాళ్ళకి ఇచ్చాను. యాజ్ అ పొలిటికల్ పార్టీ మీకు వచ్చిన డొనేషన్స్ యూ కెనాట్ డొనేట్ టు థర్డ్ పార్టీ. మీరు క్యాంపెయిన్లో వాడుకోవచ్చు, ఫ్లెక్సీలు ప్రింట్ చేయొచ్చు, టెంట్లు పెట్టుకోవచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, హెలికాప్టర్ హైర్ చేయొచ్చు, కానీ యూ క్యాన్ డొనేట్ టు అనదర్ పార్టీ. చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళదే కదా, వాళ్ళ సిస్టర్ కన్సర్న్ అది. కానీ వాళ్ళు చెప్పరు, చెప్తే అయిపోతుంది కదా గేమ్ అంతా. వాళ్ళు మా పోరోలే అంటే అయిపోతుంది కదా మళ్ళీ. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.